పక్కనే ఉన్నా అన్నా, వచ్చేస్తున్నా. ఇక్కడే ఆపండి. హాయ్ అన్నా, ఎంత అయిందన్నా? 300 మేడం. 300? బుక్ చేసినప్పుడు 220గా చూపించింది. ట్రాఫిక్ లో వెయిట్ చేసాం కదండి, చార్జెస్ పడతాయి. ఈ మధ్య ఇలా కూడా దోచుకుంటున్నారా? ఓకే అయిపోయింది చూడండి. ఏంటి క్యాబ్ అవుతో డిస్కషన్? ట్రాఫిక్ లో వెయిట్ చేసినందుకు కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు. అదా, మార్కెట్ లోకి క్యాబీ అని కొత్త యాప్ వచ్చింది, అది డౌన్లోడ్ చేసుకో. బుక్ చేసినప్పుడు ఎంత అమౌంట్ చూపించిందో డ్రాప్ లొకేషన్ కూడా అదే అమౌంట్ చూపిస్తుంది, ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే. కలిసి వెళ్దాం, క్యాబీతో ఉందాం. థ్యాంక్స్ టు క్యాబీ సర్వీసెస్. ఎనీ టైమ్ ఆన్ టైమ్ థ్యాంక్స్ టు క్యాబీ సర్వీసెస్. డౌన్లోడ్ నౌ. ఉచిత విద్య ఇవ్వాల్సిందే, అడ్డంకులు సృష్టించవద్దు. ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు 60% రాయితీ వద్దు, 100% రాయితీ ముద్దు అంటూ ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అమలవుతుందని, కర్నూలులో ఉచిత విద్య అమలుకు కొందరు కావాలని అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటు అన్నారు. పత్రికా ఛానల్లో పనిచేస్తున్న కొందరు వేతనాలు అందుతున్న వారికి జర్నలిస్టుల కష్టాలు తెలియవు అన్నారు. జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీ ఇష్టమైతే కోరాలి తప్ప కష్టమైతే నష్టం చేయవద్దునన్నారు. ఉచిత విద్య అమలు కొరకు జర్నలిస్టుల సంఘాలు ముందుకు రావాలని కోరారు. 100% రాయితీ ముద్దు, 60% రాయితీ వద్దు అని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు చాలా ఇబ్బందుల్లో అలాగే సమస్యలతో సతమతం అవుతున్నారు. మేము గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఒకే ఒక చిన్న సమస్య మేము కోరుతున్నామే తప్ప కొంతమ కోరికలు కోరడం లేదు. అయ్యా మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా కోరుతున్నాం, కానీ ఆ సమస్య ఎక్కడేసిన దొంగలు ఎక్కడైనా చందంగా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు, కానీ ఆ హామీ కూడా గోడలకే పరిమితమైందే తప్ప ఆ హామీ కూడా నెరవేరలేదు. కనుక రైల్వే పాసులు అస్సలకే లేదు, హెల్త్ కార్డులు సక్రమంగా అమలుగా అయితే లేవు. మేము ముఖ్యంగా తెలియజేయడం అంటే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు 100% రాయితీ ఇచ్చేలాగా చూడాలని, ఉచిత విద్య అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఒకవేళ జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించకపోతే డిఓ ఆఫీస్ ముందు కూడా మేము ఆందోళన చేపడతామని చెప్పేసి మా జర్నలిస్ట్ సోదరుల తరఫున మేము తెలియజేస్తున్నాము. కనుక రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మా సమస్యలు ఉన్నాయో మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలే తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మా సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రామస్వామి, ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు. మధు ఒక ఫోటో తీ, మధు ఒక ఫోటో తీ, మధు ఫోటో ఇప్పుడు అందరూ రామకృష్ణ వరకు.